కేశ్ ప్రసాద్ గారు, గత ప్రభుత్వం 19-24 మధ్యకాలంలో 3 రాజధానుల అంశం వైసీపీ తీసుకొచ్చింది. న్యాయ రాజధాని, ఎగ్జిక్యూటివ్, శాసన రాజధాని. దాన్ని పూర్తిగా కూటమి వ్యతిరేకించింది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు కూటమి అదే బాటలో వెళ్ళట్లేదా? ఇప్పుడు బెంచెట్ వస్తుంది అంటున్నారు, అది విభజన హామీల్లో ఉన్నదే. ఇక్కడ శాసన రాజధాని ఆల్రెడీ ఉంది. అక్కడ విశాఖని బలోపేతం చేస్తున్నాము, ఆర్థిక రాజధాని అనేది మాట్లాడుతున్నారు. ఇదే కదా వైసీపీ చెప్పింది. సార్ మీకు ఒకటి చెప్పన, ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా ఈ తపేలా ఛానల్కి ఏం చేసినా వాళ్ళే చేయాలి, బ్రాండ్ రావాలి, ఇంకెవరు చేసినా తప్పు. ఇప్పుడు మీకు ఒకటి, ఎ పర్సన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్టేట్, వాట్స్ హిస్ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు జీరో కనబడుతున్నప్పుడు, స్పాన్ ఆఫ్ నో టైమ్ ఆ పర్సన్స్ కంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు, ప్రతిదీ ఊరు కనబడుతున్నప్పుడు, ఈ కంపారిజన్స్లో రియల్ పొలిటీషియన్స్ ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ పని ఒక స్కూల్ పరివర్తన చెందించాలి, లేదా ఒక మేజర్ హ్యాపెనింగ్, ఒక పోర్ట్స్ అనేవి కడితే, లేదంటే మనకి ఎక్కువ రంగం మన మీద ఎక్కువ ఆధారపడే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ కడితే, ఇవన్నీ సాధారణంగా ఆయన ఇచ్చుకునే ఎలివేషన్స్ ఏంటి, విజన్ 2020. తర్వాత నేను మీ సేవకి కన్నా ముందు ఈ సేవ స్టార్ట్ చేసింది, సింగిల్ విండో. ఈ సేవ పరివర్తన చెంది మీ సేవ అయింది. ఏది, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 22-34 సేవలు దాంట్లో ఉండి. తదనంతరం ఈ సచివాలయ వ్యవస్థలో మోర్ దెన్ 500 యాక్సెసిబిలిటీ. అది ఎక్కడ 2200 మంది ప్రజలకి. ఇది నేను ఎంత దార్శనికత లేకపోతే ఎంత విజనరీ ఉన్నా, నేను ఈ పనులని నేను చేయాలి కదా. లేదంటే నేను నా లెగసీలో నా కొడుకుని లొకేషన్ నిలబెట్టేసుకుంటే తదనంతరం ఇలాంటివన్నీ అతను చేసి ఉంటే, చూసావు తండ్రిని మించిన తనని అనిపించుకోవడానికి, ఇవన్నీ నేను వేసుకున్న విజన్లో, అంటే 20 ఏళ్ల పాటు గుడ్డిగురానికి ఫలితమే ఇప్పుడు తన కొడుకుతో చేయించేద్దాం అన్నది మానవుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వచ్చింది, అవకాశం ఇస్తే ఇలా ఉంటుంది నాతో అని చూపించినోడికి. ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? చంద్రబాబు గారికి ఎక్కువ బాధ ఉంటుంది. సో దాంట్లో ఆయన ఎక్కడ సతమతం అవుతూ ఉంటాడంటే, నేను ఒకసారి చెప్పే కూడా, పరిటాల రవి ఉదంతం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే కార్యక్రమం ఉంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ పిల్లల్ని మనం చూస్తే వాళ్ళ స్పార్క్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఆ స్పార్క్ మన ఇంట్లో ఉందా లేదా అన్న కంపారిజన్ తండ్రి ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? ఇది మీకు అదేంటి మొన్న వచ్చింది, అదేంటి వేలవైకుంఠపురంలో చూడండి, ఆడ పనికిమాల లేదా ఉంటాడు, ఆడ ఎత్తుకొచ్చాడు, ఆడ నెత్తికి పెట్టినా సరే వాడు దమ్మిడికి పనికిమాడు. యువతల స్పార్క్ డైనమిక్స్, అది ఒరిజినల్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి కనబడుతూ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ మన వాడుకుంటే బాగుండు అనుకోండి, సర్వసాధారణ అయితే అంటే అది అవతలకి అవకాశం రాగానే ఎత్తి కొమ్మేసాడు అనుకోండి, ఇప్పుడు మా వాడికి డౌన్ సైజ్ అవుతాడు అంటే కంపారిజన్ ఉంటుంది. ఈ బాధతో ఏమవుతుందంటే, మనతో కాంది ఆడితో అయిందా అన్నప్పుడు ఆయన బదనాం చేసేస్తే చాలు. పెద్ద గీతం చెరిపే ప్రయత్నం, పెద్ద గీత ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్. అంచేత కిలికి అతని మీద వేసే బురద మొదట పడినా సరే, ఆ బురద ఏం చేస్తున్నాడు, అతను కడుక్కుని అక్కడే నిలబడి పక్కకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఏం చేశారు, బురద వేసాం కదా కడుక్కున్నాడు లేదని చూడడానికి వస్తున్నారు. ఆ బురదంతా మళ్ళీ వీళ్ళ మీద చూస్తుంది తిరిగి. ఎలా ఏది వెళ్ళినా ఇది వాడిదే అని వెనకాల మ్యూజిక్ వస్తుంది. కానీ దాన్ని డామినేట్ చేస్తూ ఎవరు మా తమన్ బాగా కొడుతున్నాడు ఈ మధ్యన మ్యూజిక్ అని తీసుకొచ్చి గట్టి సౌండ్ పెట్టు. ఏది మొన్న సినిమా వచ్చింది కదా పవన్ కళ్యాణ్, అలాగే నాకు కూడా మ్యూజిక్ వచ్చి ఇది నాదే అని ఇలా చెయ్యన్నా సరే ఇది అతనిదే అనట అని కంక్లూజన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. పిఠాపురంలో పరిశ్రమల గురించి పవన్ కళ్యాణ్ అన్నారు, ఇది మా హయాం కాదని, పరిశ్రమలు కట్టలేదని వాళ్ళు అన్నారు. 19-24 మనం విన్నది. ఇట్లా ప్రతి ఒక్కటి అవమానించారని వీళ్ళు అన్నారు ఎన్నికల ముందు, అవమానించలేదని వాళ్ళ సోదరెడ్డి చెప్పాడు. రాజధాని విశాఖ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి నిష్కచ్చైన సేవకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. ప్రతి దానికి ఒక మెరిట్ అండ్ కాండక్ట్ అండ్ ఐఎస్ఐ బ్రాండేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఇదని. సో అంచేత ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా బాధ ఉంటుంది అన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ముంబై అనగానే అదేంటిది ఈ ఎన్డీఏ కూటమి రాగానే ఆర్థిక రాజధాని ముంబై చేసేస్తుందట చెప్పి కాంగ్రెస్ వాడు ఉద్యమం చేస్తే ఎంత బుర్ర తక్కువతనం ఉంటుందో ఆ బుర్ర తక్కువతనం వీళ్ళ దగ్గర ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అది చేయకూడదని చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన చెప్పుకుంది ఆయనే కాంట్రడిక్షన్ ఉన్నదానికి చంద్రబాబు గారికి చెప్పాలి. ఇవాళ హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని ఆయన చెప్తారు కదా, హైదరాబాద్ ఇలా డెవలప్ చేయబట్టే డబ్బులు వస్తున్నాయని చెప్పిన ఆయన ఆల్రెడీ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓన్లీ వైజాగ్. దాన్ని డెవలప్ చేయడానికి ఈయన ఫోకస్ చేయకుండా, అంటే ఎందుకు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఈయన రోల్ లేదని ఈయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈయన నిజంగా విజనరీ లీడర్ అనుకుంటే ద ప్రాస్పరిటీ ఆఫ్ హైదరాబాద్ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఎందుకనే కదా
ఒక 7 జిల్లాలు కలిపిన గ్రేటర్ హైదరాబాద్ ఆల్మోస్ట్ టచ్ చేస్తుంది 7 జిల్లాలు 10 జిల్లాల్లో. దీనివల్ల రెవెన్యూ మోడల్ ఎలా ఉందో అందరికీ తెలుసు. దీన్ని క్లెయిమ్ చేసుకుని చంద్రబాబు గారు వైజాగ్ని ఒక గ్రేటర్ వైజాగ్ చేద్దాం, ఆ రేడియస్లో విభజిత రాష్ట్రంలో మనకి ఏది 3 జిల్లాలు చేసిన దాన్ని ఒక సంధానపరుచుకుంటూ ఇటుపక్క అనకాపల్లి రేడియస్ని టచ్ చేస్తూ అటుపక్క అన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ కనుక జరిగి ఉంటే అది ఆయన 14 నుంచి యాక్సెప్ట్ ఈ పార్టీకి బిల్డ్ అయ్యేది కదా, రూపు వచ్చేది. కానీ డివైడ్ అండ్ రూల్ అన్నదానికి దీనికన్నా ముందు పునాది వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన పని నాకు నచ్చదు అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి పని సౌలభ్యం కోసం 25 జిల్లాలు చేసాడు. తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసాడు. తర్వాత దాంతో ప్యారల్గా రైతు ఆర్బీకే సెంటర్లు చేసాడు. అలాగే విద్య వైద్య అన్నది ప్రాథమిక బాధ్యత కాబట్టి ఎంఫసైజ్ చేస్తున్నాడు నేడు స్కూల్ పరివర్తన. దానికి తగ్గట్టు ఈ విలేజ్ క్లినిక్లు, సో డాక్టర్స్ని యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తూ దానికి అనుసంధానిస్తూ మెడికల్ కాలేజీలు. సో ప్రణాళికాబద్ధంగా చేసిన ఒక ప్రభుత్వం పనితీరుని ఇతనితో దగ్గర ఏం చేశారు, వ్యక్తిగత హననంతోనూ కేవలం 3 సంవత్సరాలే, అంటే 2 సంవత్సరాలు కరోనా కాబట్టి. కరోనా 3 ఏళ్ళకి అతను ఇలా ఉంటే, ఇప్పుడు నేను కూడా చెప్పాను, సిఐ సమిట్ చూడండి 19,50,000 తీసుకొచ్చారు పెట్టుబడులు, ఏది అగ్రిమెంట్లు చేసి చంద్రబాబు గారు 14 ఎక్స్పోర్ట్ చేయాలి. స్పాన్ ఆఫ్ 1 సిఐ సమిట్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో 13,50,000 కోట్ల ఒప్పందాలు. ఎక్స్పోజ్ ఎక్కడ జరిగింది? ఎక్స్పోజ్ అనవసరం సార్, మీకు కంపారిజన్ అన్నది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎందుకు కంపారిజన్ డేటా ఉంది కాబట్టి